నాయన ఇప్పుడు మీ కోరిక ఏమిటి అంటే, దుర్గముడికి బ్రహ్మ మేమందరం వేదములు మరిచిపోయే వరం ఇచ్చాడు. దాంతో వేదములు మరచి వేదన పొందుతున్నాం. మా వేదములు మాకు తిరిగి రావాలి. రావాలంటే వాడు పోవాలి. వాడిని సంహరిస్తే బ్రహ్మ వాడికి ఇచ్చిన వరం పోతుంది. దాంతో తిరిగి మా పాండిత్యం మాకు వస్తుంది. వేదములు వస్తే మేము తిరిగి యజ్ఞములు చేయగలుగుతాం, అర్చనలు చేయగలుగుతాం, దేవతలను రక్షిస్తాం. ఈ ఉపకారం చెయ్యి తల్లి అనగానే అమ్మ ఈ దుర్గముడు పరిపాలించే నగరానికి వచ్చింది. సింహవాహనం మీద వచ్చి ఓ పెద్ద అట్టహాసం చేసింది. అసలు అట్టహాసానికే దానవ స్త్రీల గర్భాలు పగిలిపోయాయట. అరుపుకి కడుపులు పగిలి అందులో ఉన్న శిశువులు కూడా బయటకు వచ్చారంటే ఏం అట్టహాసం చేసి ఉంటుంది అమ్మవారు. అందుకే అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే అని అర్జునుడు దుర్గాదేవిని ఎక్కడ భీష్మ పర్వంలో స్తుతించాడు. దానిని అర్జున కృత దుర్గాస్తవం అంటారు. మరి కొద్దిసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పటికింకా భగవద్గీతను కృష్ణుడు బోధించలేదు. భీష్మ పర్వంలో సంస్కృతంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చూసుకోండి, భీష్మ పర్వం అని ఉంటుంది అందులో. అప్పుడు అర్జునుడు ఎదురుగుండా ఉన్న వీరుల్ని చూచి, కృష్ణ ఇంతమందిని చంపే శక్తి నాకుందా అని ఒక్క క్షణం బేలగా అడిగాడు. అప్పుడు కృష్ణుడు, నాయన అమ్మవారు దుర్గాదేవిని ప్రార్థిస్తే యుద్ధంలో విజయం వస్తుంది ప్రార్థించమనగానే 14 శ్లోకములతో అర్జునుడు ఒక స్తోత్రం చేశాడు. మహాభారతంలో దీనికి ఏమని పేరు? అర్జున కృత దుర్గాస్తవము అని. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే. ఈ స్తోత్రంలో ప్రత్యేకంగా అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే. ఇందులో అట్టహాసం బాగా చేయగలిగినది అంటే గొప్ప సింహనాదం చేసేదని ఒక అర్థం. అట్టము అనే శబ్దమునకు సువర్ణం. సంస్కృతానికి చాలా అర్థాలు ఉన్నాయి. అట్టహాసే అంటే అమ్మ నవ్వితే చాలు నోట్లోంచి బంగారం రాలినట్టుగా ఉంటుందట. అంటే బంగారం లాంటి నవ్వు కలిగిందని ఒక అర్థం. కోకముఖి అన్నారు ప్రత్యేకంగా. కోకము అన్నా కోకనదము అన్నా ఎర్ర కలువ పువ్వు. కలువ పువ్వులో ఉంటుందిట అమ్మవారి యొక్క ముఖం. చక్రవాక పక్షిని కూడా అలాగే పిలుస్తారు. చక్రవాక పక్షిలో ఉంటుందనే ఉద్దేశంతో కోకముఖి అన్నారు ఆవిడ. సరే, అన్ని పక్కన పెడితే అమ్మ యుద్ధమునకు వెళ్ళినప్పుడు మహిషాసురుడిని చంపడానికి వెళ్ళిన ఈ దుర్గముడి లాంటి వాళ్ళని చంపడానికి వెళ్ళిన ముందు ఒక్క సింహనాదం చేస్తుంది. ఆ నాదమునకే పర్వతాలు విరిగి కింద పడ్డాయి. దేవతా స్త్రీలకి ఆనందం కలిగింది, దానవ స్త్రీలకి గర్భములు పగిలే. ఆ శబ్దమునకు మొత్తం భూమండలం దద్దరిల్లిపోయింది. అదరిన్ కొండలతోడ భూమి, కొండలతో ఉన్న భూమండలం దద్దరిల్లిపోయింది. దుర్గముడు కూడా ఉలిక్కిపడ్డాడు. ఏమిటి సింహనాదం? దేవతలు బక్క చిక్కిపోయాక నాకు శత్రువులు లేరు, నా నగరం దగ్గరకు వచ్చి సింహనాదం చేసేవాడు ఒక్కడు కూడా లేడనుకున్నాను. అటువంటిది నా నగరం దగ్గరకు వచ్చి ఇంత భయంకరంగా సింహనాదం చేస్తున్నవాడు ఎవరు? చూసిరండి అని రాక్షస వీరులు పంపాడు. ఈ రాక్షస వీరులు వచ్చారు. అమ్మవారిని చూడటంతో వాడికి భయం కలిగింది, సంతోషము కలిగింది. అందంగా ఉంటుందండి. కానీ అందం ఎటువంటిది? స్వామివారికి ఈశ్వరుడికేమో ఆ సౌందర్యం ఆహ్లాదంగా ఉంటుంది, పాపాత్ములకి ఆ సౌందర్యం భయదంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందుకే భయద సౌందర్యం అంటది. అందుకని ఏకకాలంలో ఆ సౌందర్యమునకు ఆశ్చర్యము కలిగింది, భయము కలిగింది అన్నారు. అందుకని అమ్మవారిని భువన సుందరి, విశ్వసుందరి, మహాసుందరి అని అనేక రకాలుగా పిలిచారు. త్రిపుర సుందరి. సుందర శబ్దమునకు అర్థం ఏమిటి? సుతరాం ఆద్రియత ఇది సుందర అంటే మిక్కిలి సంతోష పెట్టునది. ఒక రూపం చూడగానే ఎక్కువ సంతోషం ఎవరికైనా కలిగితే అప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరమును సుందర అంటారు మగవాణ్ణి. ఇప్పుడు నన్ను చూడగానే మీకు ఆనందం కలిగింది కదా, 16 ఏళ్ల కుర్రాళ్ళ ఉన్నాడు, మంచి జుట్టు ఉంది, భలే బట్టలు ఉన్నాయి అని నన్ను చూడగానే ఇందాక మీకు ఎంత ఆనందం కలిగిందో. అసలు నన్ను ఈ మధ్య తెగ పొగిడేస్తున్నారు సుందరుడు అండి అని. నిజంగా పొగిడారో లేకపోతే వ్యవహారానికి పొగిడారో కానీ ఎవరైనా పక్కవాడిని సుందర అంటే వాడికి ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. అంటే మిక్కిలి ఆనందం కలిగిస్తే ఆ రూపం, ఆ రూపమును చూడగానే వాడిని సుందరుడు అన్నారు, స్త్రీని సుందరి అన్నారు. అమ్మవారి రూపం చూడగానే ఎవరికైనా ఆకర్షణ కలుగుతుంది. అందుకని అమ్మ భువన సుందరి, త్రిపుర సుందరి. పాపాత్ములకి మాత్రం ఆ రూపం భయము కలిగిస్తోంది. అందుకని వీళ్ళు పరుగు పరుగున వెళ్ళి, దుర్గమాసుర, ఒక స్త్రీ
అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, శిరస్సులతో సింహం మీద ఎక్కుచ్చింది. ఆవిడ ఒక అరుపరిచింది. ఆ అరుపుకే మన నగరం మొత్తం కకావికలైపోయింది. దానవ స్త్రీలు వణికిపోతున్నారు. ఆమె చుట్టూ దేవతలు నిలబడి భక్తితో ఆమెను ప్రార్థిస్తున్నారు. దేవతలంతా ఆవిడ్ని స్తుతిస్తూ ఉంటే ఆ స్తోత్రం మేము విన్నాం. ఆవిడ ఏమన్నారంటే దేవతలు వాళ్ళు వింటూ ఉండగా, హ్రీంకారాసన్న గర్భితా నల్లశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. అమ్మ స్తోత్రం ఎంత గొప్పదండి. హ్రీం అనే ఒక అక్షరం ఉన్నది. ఆ అక్షరం ఒక సింహాసనంగా ఉంటే ఆ సింహాసనం మధ్యలో అమ్మవారు ఉన్నదట. హ్రీంకార ఆసన గర్భిత అనలశిఖ. అనలుడు అంటే అగ్ని, అనలశిఖ అంటే అగ్ని జ్వాల. ఇదో ఇప్పుడు కుర్చీ, ఈ కుర్చీలో ఒక జ్వాల పెడితే ఎలా ఉంటుంది? హ్రీం అనే అక్షరము వంటి ఆకారము కలిగిన, ఆ మంత్ర బీజాక్షరం వంటి ఆకారం కలిగిన ఒక సింహాసనం మధ్యలో అగ్ని వలె వెలిగిపోతుంది. అమ్మను ఎప్పుడు చూసినా అగ్ని జ్వాలలాగా ధగ ఎర్రగా ఉంటుందండోయ్. అందుకే తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం అని దుర్గా స్వప్నం చెబుతుంది. అగ్నివర్ణ అన్నారు అమ్మవారిని. అసలు దేవతల్లో ఎవరిని స్తుతించినా అగ్ని ద్వారానే స్తుతించాలి. దుర్గా సూక్తంలోనూ అగ్నిహోత్రుడి ద్వారానే అమ్మని స్తుతించాం. శ్రీ సూక్తంలో కూడా అంతే. అమ్మవారు లక్ష్మీదేవిని అగ్నిహోత్రుడు మనకి పట్టుకొచ్చి ఇవ్వాలని కోరుతున్నాం. జాతవేదో మా ఆవహ, మా నా కొరకు జాతవేద అగ్నిహోత్రుడు ఆవహ తెచ్చునుగాక. ఎవరిని? లక్ష్మిని. ఆ లక్ష్మి ఎలా ఉన్నది? హిరణ్యవర్ణాం బంగారపు రంగులో ఉన్నది. హరిణీం, హరి అంటే విష్ణువు. నీపు చేరకపోయినా ఇది వేదం కాబట్టి నీపు చేరి హరిణి అంటే విష్ణువు యొక్క భార్య. హరిణి భవానీలాగా రుద్రాణిలాగా. కానీ దానికి శివాని అనే శబ్దం ఉండదు. ఎందుకంటే సంస్కృతంలో ఈ నీప్ అనేది చేరాలంటే అందులో శివ అనే శబ్దం ఉండదు. అందువల్ల శివాని శబ్దం అసాధువు. వ్యవహారంలో వాడేస్తారు, అది పక్కన పెట్టండి. వ్యాకరణ రీత్యా అది పనికిరాదు. రుద్రాణి, మృడాని, శర్వాణి, భవాని ఈ శబ్దములే ఈ వ్యాకరణంలో ఈ సూత్రానికి వరకు వస్తాయి. అందులో హరి ఉండదు. కానీ హరిణి అని వేదం చెప్పింది. అందుకల్ల వేదం చెప్పింది కనుక వినవలసిందే. విష్ణుపత్ని బంగారపు రంగులో ఉన్నది. ఇంకా ఆవిడ ఎలా ఉంది? సువర్ణ రజతస్రజాం. స్రక్ అంటే దండ, గొలుసు. బంగారము వెండి గొలుసులు వేసుకున్నది ఆవిడ. ఆ జగన్మాతని, అటువంటి తల్లిని అగ్నిహోత్రుడు నా కోసం తీసుకొచ్చు కాక. ఈ విధంగా అగ్ని స్వరూపమే అమ్మ అంటే. అందువల్ల అగ్ని లేకపోతే అసలు అమ్మవారిని అర్చించే అవకాశం లేదు. దీపారాధన చెయ్యాలి. అమ్మవారిని యజ్ఞంలో ఆ అగ్ని ద్వారానే సంతోషం పెట్టాలి. అందుకనే ప్రత్యేకంగా అనలశిఖ అన్నారు ఆవిడ. సౌః క్లీం అనే కళలతో బిభ్రతీం ప్రకాశిస్తున్నది. సౌవర్ణ అంబరధారిణి. సువర్ణం అంటే బంగారం, దాని అభివృద్ధి సౌవర్ణం. అంబరం అంటే వస్త్రం. సౌవర్ణాంబరధారిణి అంటే బంగారపు చీర కట్టుకున్నది. అమ్మవారికి సువర్ణ వస్త్రం అంటే ఇష్టం, అది ధరించింది. ఇంకా ఆ తల్లి ఎటువంటిది? త్రినేత్రోజ్వలం. సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు రెండవ కన్నుగా, అగ్నిహోత్రుడు మూడవ కన్నుగా ఉన్నది. స్రగ్భూషితాం. అనేకములైన గొలుసులు, హారములు ధరించింది. ఉజ్వలం ధగధగధగ వెలిగిపోతున్నది. గౌరీం, గౌరవర్ణం అంటే తెల్లని రంగు అన్నమాట. స్వచ్ఛమైన వర్ణంలో ప్రకాశిస్తున్నది. అటువంటి త్రిపురా స్వరూపిణి అయిన పరాత్పరకళ అయిన శ్రీచక్ర సంచారిణి అయిన త్వాం, నిన్ను వందే, నీ గురించి నమస్కరిస్తున్నాము అని అమ్మని స్తోత్రం చేస్తున్నారు. మహారాజా, మాకు కోరిక ఉన్నది. నీవు ఎంతవరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. అందులో ఉన్న చమత్కారం తెలియాలి. వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. అఫీషియల్గా మ్యారేజ్ లేదు, సర్టిఫికెట్. ఆమె చూస్తే జగదేక సుందరివి, నువ్వు
జగదేక వీరుడివి, మీ ఇద్దరికీ పెళ్ళైతే బాగుంటుందనిపిస్తున్నది, నీకు వీలుంటే ఆమెను వివాహం చేసుకో అని దూతలు చెప్పారు. దాంతో దుర్గముడు బయలుదేరాడు. ఆ సౌందర్యానికి దాసుడైపోయాడు. కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీ చవా. ఓ సుందరి, నీవెవరివి? దేవతా స్త్రీవా, మానవ స్త్రీవి మాత్రం కాదనిపిస్తోంది. ఈ సింహం మీద ఎక్కి కంటి మీద రెప్ప లేకుండా ఇన్ని చేతులతో ఇన్ని తలలతో ఉండడం మానవ స్త్రీల వల్ల కాదు. అందువల్ల నువ్వెవరివి? ఎవరివైతే నాకే, నేను ప్రపంచాన్ని జయించిన హిరణ్యాక్షుడి మనుమణ్ణి, నన్ను దుర్గముడు అంటారు. పెళ్ళి అవ్వలేదు నాకు, నన్ను పెళ్లి చేసుకుని హాయిగా సింహాసనంలో కూర్చోకూడదా అంటే ఆమె ఏమన్నది? రాక్షసుడా, నాకు మాత్రం పెళ్లి ఇష్టం లేదా? కానీ ఒక నియమం పెట్టుకున్నాను. యుద్ధరంగంలో నాతో ముఖాముఖి తలపడి నన్ను ఓడించిన వాడినే పెళ్లి చేసుకుంటాను. నువ్వు వీరుడివైతే అసహాయుడివై నాతో యుద్ధం చెయ్యి. దాన్ని ఏమని? ద్వంద్వ యుద్ధం అంటారు. ఒకడితోటి యుద్ధం చేస్తే ద్వంద్వం. అలా కాకుండా ఒకడి మీద 10 మంది పడిపోయినా, 10 మందిని ఒకడు యుద్ధంలో ఓడించినా దాన్ని సంకుల సమరము అంటారు. నువ్వు ద్వంద్వ యుద్ధంలో నన్ను ఓడిస్తే నేను పెళ్లి చేసుకుంటాను అనగానే, పిచ్చిదానా, నీ శరీరం పువ్వులా కోమలంగా ఉంది, బాణాలు తగిలితే శరీరం కందిపోయి రక్తం వస్తుంది, నా మాట విను, నా దెబ్బలకి దేవతలే ఓడిపోయారు, హడిలి పారిపోయారు, ఈ ప్రపంచంలో అందరినీ జయించిన మహావీరుణ్ణి నన్ను యుద్ధంలో జయించడం కష్టం అనగా, ఏమో అది కష్టమో నష్టమో, నేను ప్రతిజ్ఞ చేశాను, నన్ను ఓడించు, నన్ను పెళ్లి చేసుకోనగానే వాడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. అమ్మవారు 10 నిమిషాల్లో బాణాలతో వాడి శరీర అవయవాలన్నీ చీల్చి చెండాడి వాడిని చంపేసింది. వాడిని చంపగానే ఏమైపోయింది? బ్రహ్మవాడికి ఇచ్చిన వరాలన్నీ తొలగిపోయాయి. దానివల్ల దేవతలకి ఈ విప్రులకి తిరిగి వేద మంత్రములు వచ్చాయి. లోకమంతా యథాప్రకారంగా స్వస్తి మార్గంలో సుఖంగా నడుచుకున్నది. వెంటనే దేవతలు ఏమన్నారు? దుర్గమాసురహంత్రీత్వాత్ దేవీ దుర్గేతి కథ్యతే. దుర్గముడు అనే అసురుణ్ణి చంపావు గనక ఈ క్షణం నుంచి నీవు దుర్గా అనే నామముతో ప్రసిద్ధికెక్కుదువుగాక అని అమ్మవారికి ఆ బిరుదుని దేవతలు ఇచ్చారు. ఇదే దేవీ భాగవతంలో 7వ స్కంధంలో శ్లోకం. ఇదే మాట మళ్ళీ యథాప్రకారంగా సప్తశతిలో కూడా ఉంటుంది. దుర్గమాసురహంత్రీత్వాత్ దేవి దుర్గేతి కథ్యతే. దుర్గమాసురుణ్ణి చంపడము వలన అమ్మవారు జగన్మాత దుర్గా ఇతి కథ్యతే, దుర్గా అని పిలువబడింది, ప్రసిద్ధికెక్కింది.